హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలోని మన హెయిర్ ఫాల్ అవ్వడానికి గల కారణాలు, మన హెయిర్ మంచిగా హెల్దీగా ఏ రకంగా గ్రో చేసుకోవాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మన పెరట్లో ఉండే మందారాకు, పువ్వుతోని ఏ రకంగా మనం రెమెడీస్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీ వీడియోలో చూపిస్తున్న 4 ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంది, ఇందులో బాగా బెస్ట్గా చెప్పుకోవాల్సింది మందారాకులో కెరటిన్ ప్రోటీన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఈ కెరటిన్ ప్రోటీన్ జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన ప్రోటీన్ ఈ మందారాకులో ఉంటుంది. ఇక మందార పువ్వులో మన జుట్టుకు న్యాచురల్గా డైలా కూడా వర్క్ చేస్తుందండి. మెంతుల్ని మాత్రం నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ యూజ్ చేసుకోవాలండి. మెంతుల్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేస్తుందండి మన హెయిర్కి మెంతులు. ఈ ఆనియన్స్, మెంతులు ఇవన్నీ కూడా డాండ్రఫ్ని కూడా రిమూవ్ చేస్తాయండి. ఈ 4 చక్కగా పేస్ట్ చేసుకోండి. పేలు సమస్య ఉన్న వాళ్ళు కూడా ఇందులో వేపాకుని యాడ్ చేసుకుని వాడడం వల్ల వాళ్ళకి ఆ సమస్య కంప్లీట్గా పోతుంది. 4 కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ రకంగా పేస్ట్లా చేసుకోవాలండి. మీకు పేస్ట్ అనేది ఈ రకంగా ఉండటం వలన జుట్టుకు పెట్టుకోవడానికి బాగుంటుందండి, కారిపోకుండా ఉంటుంది. ఇది బాగా పట్టు ఉంటుంది. ఈ రకంగా ఈ కన్సిస్టెన్సీలో కనుక మీరు పెట్టుకున్నట్టయితేనే. ఇందులోని మనం వేసుకున్న ఆనియన్స్ వల్ల, మెంతుల వల్ల ఈ జిగురు అనేది వస్తుందండి. సో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ 1 కప్పు పేస్ట్ కూడా ఒకరికి సరిపోతుందండి, ఒక మీడియం సైజు హెయిర్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ స్కాల్ప్కి బాగా పట్టేలా ఎవరితోన్నా పెట్టించుకోవాలండి. అప్పుడే మన బాడీకి బాగా పడుతుంది. మన హెయిర్లో ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో కూడా మనం ఇందులో వేసిన అన్నిటిని కూడా చక్కగా పీల్చుకుంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ వీడియోలోని గ్యాప్స్ ఉన్న చోట బాగా ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ మన హెయిర్ లాస్ అవ్వడానికి రీజన్స్ ఏమిటంటే అండి, మనం సరిగా నిద్రపోకపోవడం వల్ల, మెయిన్ మన ఆలోచన, స్ట్రెస్ మెయిన్ రీజన్స్. తర్వాత మన ఆహారపు అలవాట్లు కూడా ఆ రకంగానే ఉంటున్నాయి కదా. సో వీటన్నిటి వలన మన హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది. మెయిన్గా మనకి హెయిర్కి ప్రోటీన్ తగ్గినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, డాండ్రఫ్ పట్టినప్పుడు. సో ఇందులో వేసిన మందారాకులో ఉన్న కెరటిన్ ప్రోటీన్ వల్ల జుట్టు కుదుళ్ళ నుంచి స్ట్రాంగ్గా అవుతుంది. జుట్టుకు కావాల్సిన ప్రోటీన్ సమృద్ధిగా అందుతుంది. మందార పువ్వులో కూడా చాలా న్యూట్రియన్స్, విటమిన్స్ ఉంటాయి. సహజంగా డైలా కూడా వర్క్ చేస్తుంది. అది చక్కగా జుట్టు నల్లగా ఉంటుంది. ఇందులో మనం వేసుకున్న మెంతుల్ని మన బ్రెయిన్, మన జుట్టు అంతటికి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేయడంలో, హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. ఆనియన్ కూడా డాండ్రఫ్ని రిమూవ్ చేయడంలో జుట్టుకి సహాయం చేస్తుంది. సో మనం ఈ పేస్ట్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకుని, అప్లై చేసుకుంటూ 2 నెలల తర్వాత చూస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అంటే ఈ వారం పెట్టుకున్న హెయిర్ ఫాల్ ఆగలేదు అంటే అలా కాకుండా చక్కగా మంచి ఆహారం, మన బాడీకి అయితే పనికొస్తుందో అలాంటి ఆహారం తీసుకుంటూ చక్కగా నిద్రపోతూ ఒక 8 అవర్స్ సరి అయిన ఆహారం తీసుకుంటూ ఈ పేస్ట్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటూ ఉంటే మీకు కంపల్సరీ 2 నెలల తర్వాత రిజల్ట్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా అల్లుకోవాలని పేస్ట్ పెట్టుకున్న తర్వాత జుట్టు అయితే ముడి పెట్టుకోకూడదండి. జుట్టుకి మనం ఏ రకమైన రెమెడీస్ హెన్నా కానీ ఇంకా ఏ రకమైన రెమెడీస్ అప్లై చేసినా జుట్టు ముడి పెట్టుకోకూడదు. వెంట్రుకలు లాగిపెట్టి తెగిపోతాయి. ఈ రకంగానే అల్లుకుని వదిలిపెట్టుకోవాలండి. తర్వాత ఇది మీకు మార్నింగే అవ్వదు అనుకుంటే ఇంకొక రెమెడీ కూడా ఉందండి. అది మందార పువ్వులతో చేసుకుంటాము. మందార పువ్వుల్ని పూర్తిగా మందార పువ్వుల్ని, మెంతుల్ని కూడా ఎండలో ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఎండబెట్టి ఈ రకంగా పౌడర్ చేసుకోవాలండి. అంటే ఇది మందార పువ్వులని చెప్పని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎన్నో వాల్యూస్ ఉంటాయి. మన జుట్టుకి అవసరమైనటువంటి విటమిన్స్, న్యూట్రియన్స్ మందార పువ్వులో ఉంటాయి. ఇది డైలీ అంటే ఫ్రీక్వెంట్గా ఇది కూడా వారానికి 2 సార్లు పెట్టుకోవడం వలన మన జుట్టు చక్కగా పెరుగుతుంది. రూట్స్ బలంగా ఉంటాయండి. దీన్ని గంజిలో అప్లై అంటే గంజిలోని నానబెట్టేసుకుని ఆ పేస్ట్ని మన హెయిర్ అంతా కూడా ఇందాక చూపించిన విధంగా పెట్టుకుంటే, ఇది కూడా సేమ్ వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే, ఫ్రీక్వెంట్గా మంచి ఆహారపు అలవాట్లతోని, మంచి నిద్రతోనే ఉంటే ఇది కూడా సేమ్ మీకు 2 నెలల తర్వాత రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది కాకుండా ఇంకొక 3rd రెమెడీ కూడా ఉందండి. అదేమిటంటే, మందార పువ్వుల్ని మనకి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు, అంటే మందార చెట్లు లేని వాళ్ళకి అవైలబిలిటీ ఉండదు. సో వాటిని ఎక్కువ తెచ్చుకున్నప్పుడు, ఎక్కువ మన దగ్గర ఉన్నప్పుడు ఈ రకంగా ఆయిల్లో నానబెట్టేసుకోవాలండి. ఇలా ఆయిల్లో నానబెట్టేసుకోవడం అంటే, మందార పువ్వుల్ని పూర్తిగా 2-3 రోజులు ఎండబెట్టుకుని, మెంతుల్ని, మందార పువ్వుల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని ఒక 2 వారాల పాటు వాటిని కదపకుండా మూత పెట్టేసి ఉంచాలి. ఇందులో వాటర్ అవి ఏమీ పడకూడదు. చక్కగా ఈ ఆయిల్లోని మందార పువ్వుల్ని, మెంతుల్ని నానబెట్టేసి 2 వారాల పాటు కదపకుండా ఉంచాలండి. అసలు
2 వారాల తర్వాత మీరు వీటన్నిటిని గట్టిగా చేత్తో పిండుతూ ఒక డబ్బాలో ఫిల్టర్ చేసుకుని మీరు స్టోర్ చేసుకుని డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు జడ ఎప్పుడు వేసుకుంటారో అప్పుడు చక్కగా మీ జుట్టుకి పెట్టుకుంటే మెయిన్ స్కాల్ఫ్కి ఇలా మర్దన చేసుకుంటూ ఉంటే చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఈ మందారాకులో ఉన్న వాల్యూస్ అన్నీ నూనెలోకి దిగడం వలన చక్కగా మీకు చలవ చేసి చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ని కూడా డైలీ ఒక 2 months 3 months వాడిన తర్వాత మీరు రిజల్ట్ అనేది చూస్తారు. సో ఇక్కడ మీకు చూపించిన 3 రెమెడీస్లోనూ కూడా ఏది అందుబాటులో ఉంటే అది చేసుకుంటూ, లేదంటే 3 చేసుకుంటూ ఉండి వీక్లీ ట్వైస్ ఈ పేస్ట్ని అప్లై చేసుకుంటూ తర్వాత ఈ ఆయిల్ని క్రమం తప్పకుండా 2 నెలలు యూజ్ చేసినట్టయితే తప్పకుండా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ మంచిగా గ్రో అవుతుంది. వెంట్రుక అనేది చాలా బలంగా దృఢంగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ వీడియోలో దీని తర్వాత ఆయిల్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.